నమస్కారం అండి సాధుకులారా. మనం ధ్యానం చేసేందుకు కూర్చోగానే అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు పూర్తయినా సరే మన యొక్క జీవితంలో జరిగిన రకరకాల సంఘటనలు ఒక్కసారిగానే గుర్తుకు వచ్చి అనేక రకాల ఆలోచనలుగా మారి మనలో ఒక రకమైన భావోద్వేగాన్ని కలిగించి ధ్యానం చేయనీయకుండా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. అయితే ఇన్ని గంటలు మెడిటేషన్ చేస్తున్నా సరే ఎందుకు ధ్యానం కుదరట్లేదంటే మీరు ధ్యానం చేసే ముందు చేయవలసిన ముఖ్యమైన ప్రక్రియ మీరు చేయట్లేదు. అందువల్లే ధ్యానం అనేది మీకు కుదరడం లేదు. చూడండి సాధుకులారా, మనం కొన్ని వందల కోట్లు డబ్బులు ఇచ్చి సుఖాన్ని కొనుక్కోగలం కానీ మనశ్శాంతిని కొనుక్కోలేం. కానీ మనం ధ్యానం చేసే ముందు ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ని మీరు అప్లై చేసినట్లయితే మీ యొక్క మనసు మీ యొక్క వశం అవ్వడం జరుగుతుంది, ప్రశాంతంగా మారడం జరుగుతుంది, ఆహ్లాదవంతమైన స్థితికి మీరు చేరుకోవడం జరుగుతుంది, మనశ్శాంతిని మీరు సాధించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క టెక్నిక్ని మీరు ధ్యానం చేసే ముందు ప్రాక్టీస్ చేయండి. ఆ యొక్క టెక్నిక్ ఏంటంటే మీరు నాడీ శోధన ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసే ముందు ఈ యొక్క ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయకుండా ధ్యానంలో కూర్చోవడం వల్లే వీరు అనేక రకాల ఆలోచనలతో సతమతం అవుతూ ధ్యానం కొన్ని గంటలు చేస్తున్నా సరే అందులో మనశ్శాంతి స్థితికి చేరుకోలేకపోతున్నారు. అదే మీరు నాడీ శోధన ప్రాణాయామం ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఒక్క 15 నిమిషాల్లోనే మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. నాడీ శోధన ప్రాణాయామం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ యొక్క నాడీ శోధన ప్రాణాయామం అనేది మన శరీరంలో ఉండే 72,000 నాడుల్ని పూర్తిగా క్లీన్ చేస్తుంది. మన యొక్క చక్రాస్ని యాక్టివ్ చేస్తుంది. చక్రాస్ పూర్తిగా ఎనర్జీతో నిండి మనకు అధికంగా శక్తిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఈ యొక్క నాడీ శోధన ప్రాణాయామం చేయకముందు మన యొక్క ఆరా సేజ్ ఇంత ఉంటే ఈ సాధన చేసిన తర్వాత మన యొక్క ఆరా సేజ్ ఇంతవరకు పెరుగుతుంది. అలాగే మనలో అధికంగా ఆకర్షణ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి అధికంగా ఎక్కువ అవుతుంది, మీ యొక్క మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది, మీరు దేన్నైనా సరే చాలా ఈజీగా గ్రహించగలుగుతారు. ధ్యానం అనేది మీకు అద్భుతంగా కుదురుతుంది. కాబట్టి ధ్యానం చేసే ముందు ఈ యొక్క ప్రాణాయామం మీరు ప్రాక్టీస్ చేయండి. తద్వారా అద్భుతమైన ధ్యాన అనుభూతిని మీరు అనుభవించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రాణాయామాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలని ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుందండి. ఈ యొక్క ప్రాణాయామం చేసే ముందు మనం ఎడమ చెయ్యి చిన్ముద్ర వేసుకోండి. చిన్ముద్ర వేసుకుని కుడి చెయ్యి విష్ణుముద్ర వేయండి. విష్ణుముద్ర వేసి మీరు కుడిముక్కును మూసేయాలి. మూసివేసి ఒక 6 సంఖ్యలు లెక్కబడుతూ బ్రీత్ తీసుకోండి. 1 2 3 4 5 6 3 సంఖ్యలు బ్రీత్ హోల్డ్ చేయండి. 1 2 3 వెళ్ళి 6 సంఖ్యలు బ్రీత్ రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 వెళ్ళి 3 సంఖ్యలు హోల్డ్ చేయండి. వెళ్ళి 6 సంఖ్యలు బ్రీత్ తీసుకోండి. 1 2 3 4 5 6 వెళ్ళి 3 సంఖ్యలు బ్రీత్ హోల్డ్ చేయండి. మళ్ళీ 6 సంఖ్యలు బ్రీత్ రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 మళ్ళీ 3 సంఖ్యలు బ్రీత్ హోల్డ్ చేయండి. 1 2 3 ఇది ఒక్క ప్రాణాయామం. ఈ విధంగా మీరు 10 నుండి 15 నిమిషాలు ప్రాణాయామం చేసిన తర్వాత మెడిటేషన్లో కూర్చోండి. మీకే తెలుస్తుంది, అద్భుతమైన అనుభవం మీకు కలుగుతుంది. మిమ్మల్ని అనేక రకాల ఆలోచనలు చుట్టుముట్టి డిస్టర్బ్ చేస్తున్నాయి కదా, ఒక్క క్షణంలో మీరు ఆలోచన రహిత స్థితికి చేరుకుంటారు. అలాగే మనశ్శాంతిని పొందడం జరుగుతుంది. ఆహ్లాదవంతమైన అనుభూతిని మీ యొక్క అనుభవంలోకి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రాణాయామం అనేది బేసిక్ ప్రాణాయామం అండి. మనకు క్రియాయోగంలో ఇంకా అడ్వాన్స్డ్ ప్రాణాయామం చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క ప్రాణాయామం ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ యొక్క మనసు పూర్తిగా మీ యొక్క ఆధీనంలోకి రావడం జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ యొక్క కోరికలు కానీ మీ యొక్క ఆశయాలు కానీ దానికి అనుగుణంగా మీరు అడుగులు వేయడం మొదలు పెడతారు.
మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఏదైతే మెంటల్ ప్రెజర్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో, ఒత్తిడి, ఇవన్నీ పూర్తిగా తగ్గి మీరు ప్రశాంతంగా మారడం జరుగుతుంది. ప్రపంచం అంతా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. కాబట్టి అంత అద్భుతమైన ప్రాణాయామం క్రియాయోగ సాధనలో నేర్పించడం జరుగుతుందండి. అయితే మొదట ఈ యొక్క బేసిక్ ప్రాణాయామాన్ని నేర్పిస్తాం. ఇది ప్రాక్టీస్ చేసి ఇందులో కాస్త వీళ్ళు ముందుకు వచ్చారు అనుకున్న తర్వాత మిగిలిన ప్రాణాయామం నేర్పించడం జరుగుతుంది అన్నమాట, అడ్వాన్స్డ్ ప్రాణాయామం. తద్వారా సాధకుడు మరింతగా తన యొక్క జీవితంలో ముందుకెళ్ళడం జరుగుతుంది. తను అనుకున్నది ప్రతిదీ కూడా సాధించడం జరుగుతుంది. అలాగే నేను చెప్తున్న ఈ యొక్క క్రియాయోగ క్లాసెస్లో సాధకులకు వచ్చే రకరకాల సందేహాలకు ఆన్సర్ ఇస్తూ వారికి ఏదైతే మానసికమైన ఒత్తిడి, శారీరకమైన అనారోగ్య సమస్యలు, అలాగే ఎమోషనల్గా డిస్టర్బెన్స్, ఇలా రకరకాల సమస్యల నుండి బయటపడేందుకు సంబంధించిన సాధనా పద్ధతుల్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. తద్వారా పూర్తిగా అనారోగ్య సమస్య నుండి బయటపడి ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది, ఆహ్లాదవంతంగా జీవించడం జరుగుతుంది. అలాగే విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, మనల్ని మనం ఏ విధంగా ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాలి అంటూ రకరకాల విషయాల్ని క్లాసెస్ రూపంలో వారికి నేర్పించడం జరుగుతుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఇచ్చిన నంబర్కి కనెక్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.